రంగారెడ్డి జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరంలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. మహేశ్వరంలోని రావిర్యాలలో జరిగింది ఈ చోరీ ఘటన. ఎస్బీఐ ఏటీఎం ని కట్టర్లు ఇనుప రాడ్లతో బద్దలు కొట్టారు దొంగలు. ఏటీఎం ని ధ్వంసం చేసి అందులో ఉన్న 30 లక్షల రూపాయల్ని అపహరించుకుపోయారు. కారులో వచ్చిన దుండగులు సినీ పక్కీలో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాకు బ్లాక్ కలర్ స్ప్రే చేసి చోరీ విజువల్స్ రికార్డ్ కాకుండా జాగ్రత్తలు పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహేశ్వరం పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఏటీఎం అది. అయితే అందులో 30 లక్షల రూపాయలు చోరీ చేయడానికి దాన్ని ఏటీఎం మిషన్ ని పగలగొట్టి మరి దొంగలు డబ్బును ఎత్తుకెళ్లిపోయిన ఘటన చూస్తున్నాం. దానికి ముందు అక్కడున్న సీసీ కెమెరాపై ఒక స్ప్రే చల్లి కంప్లీట్ గా అది బ్లాక్ కలర్ లోకి తీసుకొచ్చిన తరువాత ఏటీఎం లోకి ఎంటర్ అయ్యారు. ఆ దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ మేనేజర్.